తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమిస్తేనే కానీ హక్కులు సాధించలేమని స్పష్టం చేసింది. పార్టీలకు అతీతంగా బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ ఉద్యమం ఉధృతం చేయాలని పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి అఖిలపక్షంతో వెళ్లాలని కోరింది. పార్లమెంటు వేదికగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై పోరాడటానికి రాజకీయ కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేసింది. పోరాడకుండా బీసీలను నమ్మించి మోసం చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించింది. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచాలని, పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని బీసీలు ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. బీసీల వాటా బీసీలకు దక్కితేనే దేశంలో అందరికీ న్యాయం జరుగుతుందని, ఈ విషయంలో ప్రధాని మోదీతో మాట్లాడాలని తీర్మానించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, సింధూరా, బీసీ రిజర్వేషన్లు 42% పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలియజేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే 42% రిజర్వేషన్లు పెంచుతామని మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ మాట నిలబెట్టుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిన్న ఇందిరా పార్క్ వద్ద బీసీల ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. పార్టీలకు అతీతంగా ఈ దీక్షలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి అటు మండలి ప్రతిపక్ష నేత మధుసంచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జూలూరు గౌరీశంకర్, వివిధ పార్టీ నేతల ముఖ్య నేతలు కూడా హాజరైన పరిస్థితి కనిపిస్తా ఉంది. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకొని తీరాలి, 42%తోనే ఎన్నికలు జరపాలి, లేదంటే బీసీ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున కూడా నిర్మిస్తాము, సుదీర్ఘ పోరాటాన్ని కూడా వెనకాడబోమంటూ కూడా ఈ సందర్భంగా బీసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. బీసీలకు 42% చట్టబద్ధ రిజర్వేషన్లు అమలు చేయకుండా మాట తప్పి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ధర్మయుద్ధం తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల రిజర్వేషన్ల అంశాన్ని ఒప్పుకొని తీరాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మేమెంతో మాకంతా అన్న అవకాశం వచ్చేంత వరకు కూడా ఈ పోరాటం ఉధృతం చేస్తామంటూ కూడా ఈ సందర్భంగా బీసీ నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక 42% రిజర్వేషన్ల అంశాన్ని రాజ్యాంగ ప్రధాన డిమాండ్ తో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు అయితే కొనసాగుతున్న పరిస్థితులకు ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించుకునే వరకు కూడా పెద్ద ఎత్తున కూడా బీసీ ఉద్యమం చేపడతామని కూడా బీసీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేష్. ఇక మొత్తానికి తెలంగాణ ఉద్యమం తరహాలోనే బీసీ ఉద్యమిస్తేనే కానీ హక్కులు సాధించలేమని బీసీ సంఘాల జేఏసీ అయితే స్పష్టం చేసింది. పార్టీలకు అతీతంగా బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ ఉద్యమం ఉధృతం చేయాలని పిలుపునిచ్చింది బీసీ జేఏసీ.